హాయ్ ఫ్రెండ్స్, నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన అమృతం లాంటి కూర. ఎంత అమృతం లాగుంటుందో దీనిలో అన్ని అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది లేడీస్ ప్రాబ్లమ్స్‌కైతే ఒక మంచి మెడిసిన్ లాంటిదండి. ఇందులో ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్ ఉండటం వలన ఇర్రెగ్యులేషన్ పీరియడ్స్‌ని క్రమం చేస్తుంది. ఓవర్ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది. అలాగే ఆ సమయంలో వచ్చే పెయిన్స్‌ని కూడా బాగా తగ్గిస్తుంది. బాలింతలకైతే మంచి పాలు పడతాయండి. డిప్రెషన్ లాంటి వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అదేంటో తెలుసుకోబోయే ముందు మా ఫ్రెండ్ విజయ్ కుమారి వాళ్ళ ఇంట్లో కార్తీక వనభోజనం చూసేసేద్దామా? విజయ్ కుమారి గారు మేమందరం రామదాసు కీర్తనలు నేర్చుకుంటూ ఉంటామండి. మాది రామతరంగిణి గ్రూపు. ఈ గ్రూప్‌లో మెంబర్స్ అందరూ చక్కగా రామదాసు కీర్తనలు నేర్చుకొని ప్రతి సంవత్సరం భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఈ పాటలన్నిటినీ పాడి వస్తూ ఉంటాం. ఈరోజు విజయ్ కుమారి వాళ్ళ ఇంట్లో చక్కగా వంట మనుషులను పెట్టి వంట చేయించారండి. అందరం చక్కగా ఈ రామదాసు కీర్తనలన్నిటినీ పాడుకొని భోజనాలు చేసి తాంబూలాలు తీసుకొని బయలుదేరాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక మెమరబుల్ డే అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేసాం. మీ మెమరీస్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇవి అరటి పువ్వులండి. చెట్టు నుంచి ఫ్రెష్‌గా కోసుకున్నా సరే, లేదంటే సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. వీటిని తెచ్చి చేతికి ఆయిల్ రాసుకోవాలండి ముందు. ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక్కొక్క పెటల్ని ఇలా తీస్తూ ఉంటే మనకి లోపల ఈ ఫ్లవర్స్ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారా ఎంత చిన్న చిన్నవి ఎంత డెలికేట్‌గా ఉన్నాయో? ఇవి కొంచెం సేపు బయట ఉంచామంటే నల్లగా అయిపోతాయి. ఇంత చిన్న చిన్న వాటి వరకు ఉంటాయండి. లోపల వరకు వీటన్నిటిని జాగ్రత్తగా ఒలుచుకోవాలి. అవి ఒలిచిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్‌లో నుంచి ఇగో ఈ మధ్యలో ఉంది చూసారా? ఇది ప్లాస్టిక్ లాగా గట్టిగా ఉంటుంది. దాన్ని తీసేయాలి. ఈ పైనున్న ఈ తెల్ల పెట్టెల్ని కూడా తీసేయాలి. ఇది కూడా గట్టిగా ఉంటుందండి ప్లాస్టిక్ లాగే. అందుకని ఆ రెండిటిని తీసేయాలి. దీన్ని ఏదో దొంగ అని, పోలీస్ అని ఏదేదో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏదైనా మాత్రం దీన్ని తీసేయాల్సిందే. ఇది తినటానికి పనికిరాదు. దీన్ని ఈ పైన కవర్ లాగా ఉన్న ఈ లేయర్‌ని ఈ రెండిటిని ప్రతి పువ్వులో నుంచి ఏరుకోవాలి. జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అన్నిటిని ఇలా చేసుకున్నాక ఇవి చూసారా కమిలిపోయినాయి? కోమలమైనవి కదండీ పువ్వులంటే. ఇవి మనం పట్టుకొని వీటి లోపల ఉన్నవి ఇవి తీసేసరికి మన చేతుల్లో నలిగిపోతాయి. కలర్ మారిపోతుంది. మన చేతులు కూడా నల్లగా వస్తాయి. అందుకే ఆయిల్ రాసుకోవాలనేది. ఇప్పుడు ఇవి ఇంకా నల్లగా అవ్వకుండా మనం కొంచెం మజ్జిగ, పసుపు, ఉప్పు కలిపి వాటర్‌లో వాటిని వేసేసుకోవాలి. మనం పువ్వంతా తీసేసిన తర్వాత మనకి ఈ వేస్టేజ్ ఇంత వస్తుందనమాట. ఇవన్నీ తీసేసి ఈ ఈ పెటల్స్‌ని చక్కగా కట్ చేసుకుందాం ముందు. ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువ శాతంగా ఉంటుందండి. అందువల్ల ఇది అజీర్తి సమస్యల్ని, మలబద్ధకాన్ని, పైల్స్ రాకుండా, బరువు తగ్గడానికి వీటన్నిటికి బాగా పనిచేస్తుంది. మెయిన్‌గా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది షుగర్ లెవెల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఈ 2 తగ్గటం వల్ల గుండెపోటు లాంటి వాటికి తక్కువ ఛాన్స్ ఉంటుందనమాట. వీటిని అరంగుళ ముక్కల్లాగా ఇలా కట్ చేసుకొని చివర్లో చిన్న కాడ ఉంటుంది. వాటిని తీసేయాలి. ఇలా కట్ చేసినట్టు ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలా వేస్తే కొంచెం ఇంకా నలుపు అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మజ్జిగలో అలాగే ఉంచి ఒక 5, 10 నిమిషాల తర్వాత ఈ మజ్జిగన్నీ వంపేసి వీటిని గట్టిగా పిండేసి ఇంకా మజ్జిగ లేకుండా కుక్కర్‌లో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం అవి ఉడికేలోపు శనగపప్పు ఒక 3/4 కప్పు తీసుకొని నానబెట్టుకుంటామండి. పెసరపప్పు కూడా. ఇవి 2 ఒక 4, 5 గంటల సేపు నానాలి. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడే ఇవన్నీ బాగా నానితేనే గ్రైండ్ అవుతాయన్నమాట. మనకి 2 కప్పులు పువ్వులు వచ్చినాయండి. అందుకని 3/4 కప్పు నానబెట్టుకుంటే కప్పు అవుతాయి కదా అవి. 2 కప్పులు ఇవి తీసుకున్నాం. వీటి బదులు కందిపప్పు కూడా తీసుకోవచ్చు. ఏవైనా 2 రకాలు తీసుకుంటే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. అందుకని నేను శనగపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. మీరు కందిపప్పు కూడా తీసుకోవచ్చు వీటి ప్లేస్‌లో. ఇవి కొంచెం సాల్ట్ ఏసి కొద్దిగా నీళ్ళేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఈలోపు ఈ పువ్వులు కూడా ఉడికిపోయాయి. ఒక విజిల్‌కి చక్కగా ఉడికిపోయాయి. వాటర్ అంతా పోయింది కదా! ఏదైనా కొంచెం వాటర్ ఉన్నా అండి వాటిని వంచేయొద్దు. అందులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఏ, సి, ఈ విటమిన్‌లు అలాగే మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆ వాటర్‌లో అవి పోతాయి. నీళ్లు వంచేయకుండా స్టవ్ మీద అలాగే ఒక 5 నిమిషాలు ఉంచారంటే నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు 4 వేశాను. ఇది ఆప్షనల్.
ఉంటే వేయండి, లేదంటే లేదు. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి, కరివేపాకు వేసేసాను. ఇందులో ఇంగువ కానీ, వెల్లుల్లి కానీ వేయట్లేదండి నేను. అవి ఈ బనానా ఫ్లవర్స్ యొక్క ఫ్లేవర్‌ని డామినేట్ చేస్తాయని. మీకు కావాలంటే వేసుకోండి. అవి వేస్తేనే బావుంటాయి అనిపిస్తుంది గదా! కొంతమందికి. అలాంటి వాళ్ళు ఇంగువ గాని, వెల్లుల్లి గాని ఇప్పుడే వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ ఎయండి. పోపులో కొంచెం తీసి పక్కన పెట్టానండి. అది చివర్లో గార్నిష్ లాగా చేసుకోవడానికి. వెల్లుల్లి గాని, ఇంగువ గాని వేసుకుంటే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పోపులో ఉన్న ఆయిల్ వేసి కావాలంటే కొంచెం ఎక్కువ వేయండి ఆయిలు. వేసి దీన్ని వేయిస్తూనే ఉండాలి సిమ్‌లో. ఇలా ముద్దలాగా వస్తుంది. అప్పుడు ఇది అడుగంటుకోకుండా ఇంకా కొంచెం ఆయిల్ వేయండి. నిదానంగా పొడిలాగా అవుతుందనమాట. దీనికి కొంచెం టైం పడుతుందండి. ఓపికగా చేస్తేనే ఇది చాలా రుచిగా బాగా వస్తుంది అద్భుతంగా. అందుకని దీనికి ఓపిక అవసరం. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఇలా ఈ స్టేజ్‌కి రాగానే మనం ఉడికించి పెట్టుకున్నాం గదా! ఈ పువ్వులను ఇందులో ఏసేద్దాం. ఉడికేసరికి ఇంకా కొంచెం కలర్ మారిపోయాయి గదా! ఏం పర్వాలేదండి. ఇందులో ఏసేసరికి దీని కలర్ తోటి కలిసి చక్కగా వస్తాయి మంచి కలర్‌లోకి. ఇవేసి కొంచెం సేపు మూత పెడితే ఇందులో తడి అవి ఏమన్నా ఉంటే డ్రై అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెంసేపు కలుపుదాం. వీటితో ఏసి కలిపితే ఇందులో ఉన్న తడి ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా పోయి వీటితో కలిసి కూర చక్కగా పొడి పొడిగా రావాలనమాట. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ స్టేజ్‌లోకి రాగానే ఇందులో పచ్చి కొబ్బరి తురుము గాని, లేదా ఎండు కొబ్బరి తురుము గాని ఏది ఉంటే అది కొంచెం వేసుకుందాం. ఇది వేయటం వల్ల మంచి కమ్మదనం వస్తుంది. రుచి కూడా పెరుగుతుంది. ఇది వేసిన తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ 2 వేసి కలిపేసామంటే మనకి అద్భుతమైన అమృతం లాంటి అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. ఎన్నో మెడిసినల్ వాల్యూసు, అద్భుతమైన రుచి ఉన్న ఈ కూర మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఇందాక మనం పోపు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం గదా! అది ఇందులో వేసి కలిపేద్దాం. అది గూడా వేసి కలిపిన తర్వాత ఇంకా బావుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. పైగా చూడటానికి కూడా చాలా బావుంది గదా! కలర్‌ఫుల్‌గా. దీన్ని మనం ఈ అరటి పువ్వు యొక్క డప్పలో వేసుకుందామండి. ఇంతకన్నా మంచి సర్వింగ్ ప్లేట్ ఏముంటుంది చెప్పండి? నాకు ఇందులో టిఫిన్‌లు తినటం అంటే చాలా ఇష్టం అండి. చక్కగా తెచ్చినప్పుడల్లా ఇందులో టిఫిన్ తింటుంటాను. ఉప్మా అవి పెట్టుకొని తింటుంటే భలే ఇదిగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను నేను. మా ఫ్రెండ్ విజయలక్ష్మి అని ఉంటుంది. తను లాయరు. వాళ్ళ క్వార్టర్స్‌లో ఉన్నన్నాళ్ళు వాళ్ళకి బాగా దొరికేవి ఈ పూలు. తనే ఎక్కువగా చేస్తుంది. నాకు నేర్పించింది గూడా తనే అన్నమాట. ఇలా కొంచెం వేడన్నం పెట్టుకొని దానిలో ఈ కూర వేసుకొని కలిపి టేస్ట్ చేద్దామా? అద్భుతమైన ఈ కూరని మీరు టేస్ట్ చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు.